చిరంజీవితో ఎగ్జిబిటర్ సమావేశం ముగిసింది. పర్సంటేజ్ విధానంపై చర్చించారు. రేపు చిరంజీవిని నిర్మాతలు కలిసే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో ఛాంబర్ నుంచి అధికారికంగా పర్సంటేజ్ విధానంపై నిర్ణయం ప్రకటిస్తామని దిల్ రాజు తెలిపారు. పర్సంటేజ్ విధానంపై రేపు లేదా ఎల్లుండి నిర్ణయం ప్రకటిస్తామని దిల్ రాజు అన్నారు. సో ఈ పర్సంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో లాస్ట్ 1 వీక్ బ్యాక్, ఆ కమిటీ నుంచి కూడా మొత్తం చిరంజీవి గారు ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని రేపు దీనికి సంబంధించి అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి రేపు ఎల్లుండట్లో ఈ సమస్యని ఎలా కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు ప్రస్తుతానికి. అంటే సమస్యని ఇండస్ట్రీకి సంబంధించింది అది. సో చిరంజీవి గారు కూడా ఎగ్జిబిటర్ తరఫున అన్నీ తెలిసాయి కాబట్టి మ్యాక్స్ 2 days ఎల్లుండి కల్లా కమిటీని పిలిచి దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సృజన్ చెప్తారు. సృజన్, చెప్పండి, చిరంజీవితో ఎగ్జిబిటర్స్ మీటింగ్లో ఎలాంటి ఫలితాలు ఇచ్చింది? రేపు జరగబోయే ప్రొడ్యూసర్స్తో మీటింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? టోటల్గా ఇరువురి మధ్య ఎలాంటి మధ్యవర్తిత్వం నేర్పుతున్నారు చిరంజీవి? స్వామి, ఈ పర్సంటేజ్ విధానానికి సంబంధించి సబ్ కమిటీ ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఒక అభిప్రాయాన్ని తమ నిర్ణయాలను తెలపడం జరిగింది. అయితే ఈ నిర్ణయాల విషయంలో కొంత అసంతృప్తిని ఎగ్జిబిటర్స్ వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు చిరంజీవి ఎగ్జిబిటర్స్ ని అలాగే ఈ ఛాంబర్ కమిటీలో ఉన్న సభ్యులందరితో కూడా సమావేశం అయ్యారు. ఎగ్జిబిటర్స్ చెప్పిన సమస్యలు వాటన్నింటినీ కూడా ఆయన నేరుగా వినటం జరిగింది. అయితే అన్ని విన్న తర్వాత కూడా ఆయన కమిటీ నిర్ణయాలు అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. కమిటీ తీసుకునే నిర్ణయం వస్తా ఎలా ఉన్నప్పటికీ కూడా దాన్ని అందరూ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయినప్పటికీ కూడా చాలా సమస్యలు చెప్పారు కాబట్టి ఇంకా ఫర్దర్ గా కమిటీ సభ్యులందరూ కూడా చర్చించి అటు నిర్మాతలతో కూడా చర్చించి మంచి నిర్ణయం తీసుకునేలాగా కూడా తామంత ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఒక వారికి హామీ ఇవ్వడం జరిగింది. నిర్మాతలతో కూడా చిరంజీవి మాట్లాడనున్నారు. ఓవరాల్ గా ఏంటంటే ఇది ఒక పెద్ద సినిమాకి సంబంధించిన ఇష్యూ లాగానే కూడా ఇదంతా ఇప్పుడు ఫోకస్ అవుతుంది. అయితే ఇండస్ట్రీ కంప్లీట్ గా పర్సంటేజ్ విధానం ఒక చేంజ్ ఓవర్ కోరుతున్న నేపథ్యంలో ఇది కంప్లీట్ గా ఎక్కడి నుంచి ఈ విధానమే అవలంబించాలని చెప్పేసి అందరూ భావిస్తున్న తరుణంలో ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఈ అందరి సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పేసి దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. అయితే చిరంజీవి చేసిన అంటే తాము చెప్పిన వాటన్నింటిలో కూడా చాలా జాగ్రత్తగా విన్నారు అని చెప్పేసి ఎగ్జిబిటర్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా ఒక సంతృప్తికరమైన విషయం వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. 2 రోజుల్లోనే అఫీషియల్ గా ఛాంబర్ నుంచి ఫర్దర్ డీటెయిల్స్ ఒక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అఫీషియల్ గా ప్రకటిస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఈ పెద్ద సినిమా రిలీజ్ కంటే ముందే ఈ పర్సంటేజ్ ఉండాలి అని చెప్పేసి ఎగ్జిబిటర్స్ కోరుతున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి కూడా కంప్లీట్ గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2 రోజుల్లో అన్ని సమస్యలకి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి ఇరు వర్గాల వారు కూడా భావిస్తూ ఉన్నారు. సార్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజన్. నిన్న ఇదే అంశంపై బాలకృష్ణ కూడా మాట్లాడారు. అసలు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అన్నది ఒక చలచిత్ర పరిశ్రమకు ఒక రాజధానిగా ఆనాడు భాషలు ఇప్పటికీ భాషలుతుంది. ఇవాళ చలచిత్ర పరిశ్రమని ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం, ముఖ్యంగా సినిమాను కూడా ఒక సాధనగా ఎంచుకున్నాడు. అటువంటిది ఇవాళ చూస్తే సినిమా ఎలా ఉండాలని ఆలోచించాల్సింది పోయి సినిమాని బ్రతికించాల్సిన పరిస్థితిలో ఇవాళ చలనచిత్ర పరిశ్రమ ఉంది. టెక్నిక్ లేనప్పుడు ఎంతో శీఘ్రంగా సినిమాలు పూర్తయ్యేవి. ఇవాళ టెక్నిక్ పెరిగిపోయింది. టెక్నిక్ పెరిగిపోయి సినిమాలు ఒక్కొక్కరు చాలా ఆలస్యంగా పూర్తి చేయడం. ఇవాళ థియేటర్లు ఎగ్జిబిటర్స్ చేస్తే బాధగా ఉంటుంది. నాకు వాళ్ళు 200 తాళాలు వేసుకునే పరిస్థితులు ఉన్నారు.
అలాగే పంపిణీదారులు అయితేనేమి అదే పరిస్థితుల్లో ఉన్నారు. తప్పకుండా చలనచిత్ర పరిశ్రమని కాపాడు